క్రీడలతో వ్యక్తిలో క్రమశిక్షణ అలవడుతుందని, తద్వారా వారు సమాజానికి అత్యుత్తమ మానవ వనరులుగా నిలుస్తారని పలువురు శాసనసభ్యులు అన్నారు. మాదిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఎంపికైన డాక్టర్ డి భగీరథ కుమార్, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన డి ప్రసన్న కుమార్ల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు, పలాస నియోజకవర్గం శాసనసభ్యురాలు గౌతు శిరీషాలు మాట్లాడుతూ క్రీడలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని అన్నారు. యువత విద్యతో పాటు క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. నగరానికి చెందిన భగీరథ కుమార్, ప్రసన్న కుమార్లు జాతీయ స్థాయిలో ఉన్నత పదవులను అందుకోవడం నగరానికి ఎంతో గర్వకారణమని అన్నారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ డి భగీరథ కుమార్ మాట్లాడుతూ ఈ విజయం వెనుక ఎంతో కష్టం దాగి ఉందని అన్నారు. ఒక మంచి బృందాన్ని తయారు చేసుకొని పనిచేస్తే విజయం తప్పక లభిస్తుందని చెప్పారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుంటూ చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. అనంతరం భగీరథ కుమార్, ప్రసన్న కుమార్లను అతిథులు సత్కరించారు. ఈ పథకాలు మారాలి. వాళ్ళు ఏ దూరంలో వెళ్ళారో ఇక్కడ కూడా ఆ రకంగా ఏ కంట్రీస్ అయితే ఈరోజు మెడల్స్ బాగా సాధిస్తున్నాయో, ఒకవైపు అకాడమీస్ లేకపోతే ఎర్లీ ఏజ్లోనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ టెక్నాలజీస్ అన్నీ కొత్తగా వచ్చేవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ మిగిలిన కంట్రీస్ సెటప్ అవుతున్నాయి, అట్లాగే చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో అకాడమీస్ నెలకొల్పాలని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఇలా అనేక ఆలోచనలు ఉంటాయి. కానీ ఆచరణకు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మా రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి మా ప్రభుత్వాల్లో మనం చూసుకున్నప్పుడు మన కంట్రీలోనే ఏషియన్ గేమ్స్ జరిగిందే ఒకసారి, ఆ 82లో జరిగిందే ఇప్పటికీ చెప్పుకుంటాం. తర్వాత వచ్చేటప్పటికి కామన్వెల్త్ గేమ్స్, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, తర్వాత కామన్వెల్త్ గేమ్స్ ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా జరిగేటువంటి ఈవెంట్స్. వాటిలో సరే పార్టిసిపేషన్ పక్కన పెడితే ముందు హోస్ట్ చేసేటువంటి కెపాసిటీ అన్ని రకాలుగా ఉన్నప్పటికీ గతంలో జరిగిన ఆ కాస్త గ్యాప్ వచ్చి కామన్వెల్త్ గేమ్స్ జరిగితే అది కూడా ఏదో కామెంట్స్ గురై అనేక ఇబ్బందులు ఇప్పటికే ఎంక్వైరీలు నడుస్తూనే ఉన్నాయి. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి మాకు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్. స్పోర్ట్స్ అనేటువంటి కేవలం ఏదో ఒక శారీరక దారిద్ర్యానికో లేకపోతే ఆరోగ్యంగా ఉండటానికో ఇలాంటివన్నీ డెఫినెట్గా మనందరూ కూడా పదాలు వినే ఉంటారు. బట్ దీనికి అన్నిటికీ మించి ఒక అకాడమిక్ యాక్టివిటీగా గుర్తించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.